రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. రైతులు అప్పుల భారం లేకుండా పంటలు సాగు చేసుకునేందుకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. గుడ్లూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ రాజాబాబు రైతులకు మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాలను రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి వీక్షించారు. అనంతరం మాట్లాడిన కలెక్టర్ రాజాబాబు కందుకూరు నియోజకవర్గంలోని 31,853 మంది రైతుల ఖాతాల్లో 21.34 కోట్ల ఆర్థిక సాయం జమ చేసినట్లు తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ పద్ధతులను అలవర్చుకుని లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారులు అందిస్తున్న సలహాలు పాటిస్తే అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని, లింగ సముద్రం గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో ఎక్కువ భాగం భూ వివాదాలకు సంబంధించినవేనని చెప్పారు. రైతుల్లో ఉన్న భద్రతా లోపాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, 1 నుంచి 2 నెలల్లో ప్రధాన భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. త్వరలో 3 విడతలుగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో వేలాది మంది రైతులకు కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి రైతులకు వార్షికంగా 20,000 సాయం అందిస్తుందని వివరించారు. రైతులకు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ, నియోజకవర్గ పరిశీలకులు మట్టెం శ్రావణిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, దామ మల్లేశ్వరరావు, మాదాల లక్ష్మీ నరసింహం, నరాల మాలకొండారెడ్డి, ఉమ్మనేని సుబ్బారావు, చిత్తారు మల్లికార్జున, మేకపోతుల రాఘవయ్య, పువ్వాడి వేణు, రావూరి వేణు తదితరులు పాల్గొన్నారు. సత్కారం సార్ అవును మేపుతున్నావు బాగా ఇంట్రెస్ట్. చాలా కష్టంగా ఉంది, అనేక కష్టాలు వస్తున్నాయి. ఎంఆర్ఓనే పిలుస్తా, మొత్తం ఫైల్ రెడీ చేసి నాకు ఇవ్వండి కలెక్టర్ గారు. అంతే అంతే మాట్లాడు. మీరు డబ్బులు పే చేశారంట కదా, మాకు ఇచ్చారు. ఎవరు సార్? ఫార్మింగ్ వాళ్ళకి మామిడికాయ 1000 ఇచ్చారంట కదా. నేను తీసుకుని డబ్బులు ఇస్తున్నాను. లేదు ఎమ్మెల్యే ఏం చేద్దామంటే వీళ్ళందరూ వాళ్ళందరూ గ్యాదర్ చేసి తప్పకుండా చేస్తాం. ఓకే సార్, వెళ్తా అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఈ 4వ వారం 3వ వారం లాస్ట్ లో పెట్టుకున్నాయి. నెక్స్ట్ కందుకూరు సార్, కందుకూరు మండలం. అదే చెప్పాను CCLAలో ఉంది ఫైల్ మీది. కలెక్టర్ గారికి ఇద్దరు చెప్పా. ఆ హాస్పిటల్ బిల్లు ఫైల్ ఎక్కడ ఉందో కానీ నేను నెల్లూరు కలెక్టర్ గారి కాడ ఉంది, ఇక్కడ లేదు. ఈ క్యాండిల్ ఏదో చేశారు వీళ్ళు. సార్ కలెక్టర్ గారు, ఎక్స్పర్ట్ గారు చెయ్యి గోల్ ప్రెస్కి వచ్చులే. చెప్పాడు మీ నాగరాజు చెప్పాడు. ప్రెస్కి వచ్చులే. చెప్పాడు మీ నాగరాజు చెప్పాడు. రైట్, జాగ్రత్త తీసుకెళ్ళు. పులిపిలు ఉన్నాయి జాగ్రత్తగా బట్ట. సరే చూడు. ఓకే, బాగా చదువుకోండి. జాగ్రత్త. రామకృష్ణ కూడా సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ శ్రావణి గారు, ఎంపీటీసీ చెన్నారెడ్డి గారు, ప్యాక్స్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా నాగకొండారెడ్డి గారు, యాదవ్
ఆపరేషన్ డైరెక్టర్ నాగరాజు గారు, అటెండ్ అయినటువంటి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, సబ్ కలెక్టర్ గారు, మా అధికారులు, టీఎం మార్కెట్, పిడి ఆత్మ, ఏడీ సెరికల్చర్, పిడి ఏపీ ఎంఐపి, ఏడీ అగ్రికల్చర్, ఏడీ మార్కెటింగ్, డిపిఎం, నేచురల్ ఫార్మింగ్, తహసీల్దార్, ఎంపీడీఓ, హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఇద్దరు ప్రసంగాలు విన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడటం జరిగింది పీఎం కిసాన్ గురించి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా రాష్ట్రం చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల గురించి కూడా రైతుకి ఎలా లాభపడాలో, లాభం కలిగించేటువంటి పాలసీ ఎట్లా చేస్తున్నారు అనేది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇది ఈ గుంటూరు మండలానికి వచ్చేటప్పటికి సుమారు 21 కోట్ల వరకు కూడా ఈరోజు రైతుల ఖాతాల్లో ఈ డబ్బులన్నీ కూడా పట్టడం అనేది మనం కూడా చూసాం. సో ఇది కరెక్ట్గా ఇప్పుడు త్వరగా అయిపోయి మనం మార్పు చేసుకునే టైంకి ఈ అమౌంట్ చాలా ఉపయోగం కాబట్టి రైతుకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా పెట్టుబడికి మనం అటు ఇటు చూడకుండా ఈ డబ్బులతో మన వ్యవసాయం చేసేయడానికి పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంతకుముందు మాట్లాడినప్పుడు సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ఎన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ మనకి ఇస్తుందో అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. టెక్నాలజీ వచ్చింది, మనకి అన్నీ కూడా మన చేతిలోనే అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఆన్ చేస్తే చాలు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా అదంతా కూడా ఈరోజు మన చేతిలో లభ్యమయ్యే పరిస్థితి ఉంది. సో దయచేసి మన టెక్నాలజీ వాడాలి. రైతులు కూడా ట్రెడిషనల్ పద్ధతి నుంచి కొంత డిబేట్ కావాలి. ఎప్పుడు నేను వరేస్తానని చెప్పి వరేయను, ఎప్పుడు పొగాకు వేస్తానని చెప్పి పొగాకేను, ఎప్పుడు మొక్కజొన్న కాకపోకుండా పంటను కూడా మనం లాభసాటిగా ఉండేలాగా మార్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎరువులు వాడటం గురించి, దాని యొక్క దుష్ప్రభావం గురించి కూడా కొద్దిగా మొన్న మాట్లాడాడు, కొంచెం ఫీల్ అవుతా ఉన్నాడు. మా ఊళ్ళో కూడా మాకు గౌరవం లేకుండా ఊళ్ళో మమ్మల్ని మా మాట ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈరోజు మీ అందరి ఖాతాల్లో ఈ కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, ఆ రోజు ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరూ కూడా చెప్పడం, ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు మీ అందరికి కూడా అభివృద్ధి ఏ విధంగా గ్రామాల్లో జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎలక్షన్లో నేను రైతు బంధు 20,000 ఇస్తానని చెప్పి లాస్ట్కి ఏ విధంగా రైతులను మోసం చేశాడో 12,000 మీరు అందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు రైతుల మీద మళ్ళా సానుభూతి పవనాలు నాకు ఉన్నాయని చెప్పి చెప్పడం కూడా జరుగుతోంది. మీరు అందరూ కూడా గమనించాలి, ఆ రోజు 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగితే ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్కి తొలి తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో ఒక శుభ పరిపాలన నడుస్తూ ఉంది. మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు, మీరందరూ కూడా విన్నారు. ఈ రాష్ట్రంలో రాబోయే పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనకు ఏదైతే టెక్నాలజీని వాడుకొని ఇంకా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్షన్ తీసుకుని వచ్చి రైతులు ఆదాయం వచ్చే విధంగా మీరు వ్యవసాయం చేయాలని చెప్పి సందర్భంగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన నేను కూడా మీకు కూడా సూచన సలహా ఇస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ఏదైతే రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందని నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన రోజు నుంచే ఈ రైతుల కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండదని చెప్పి ఆలోచనతో ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీ అందరికి కూడా టైం టు టైం ఏదైతే చెప్పాడో
ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ సూపర్ 6 అన్నీ కూడా ఆర్థిక పరిస్థితులను బట్టి 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. గ్రామాల్లో డెవలప్మెంట్ కానీ, అలాగే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఏ విధమైన సపోర్ట్ చేయాలి, ఉద్యోగ అవకాశాల్లో డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, అనేక విధాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు కానీ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన 7-10 వయసులో ఈ రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన కందుకూరు సబ్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, అలాగే మన కాన్స్టిట్యున్సీ అబ్జర్వరు శ్రావణిరెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు సోదరు నాగరాజు గారికి, చిన్న గారికి, అలాగే మల్లేశ్వరరావు గారికి, అందరికీ కూడా మన గుడ్లూరు ఎంపీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రైతు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పత్రికా సోదరులారా మీరు అందరూ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏవైతే రైతులకి 20,000 ఇస్తానని చెప్పి ఏ విధంగా మోసం చేశాడో, ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా 20,000 ఇస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న మధ్య తేడా కూడా, రైతులకి సహాయ సహకారాలు అందించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ప్రతి రైతుకి 2025-26 సంవత్సరానికి గాను మొదటి విడతగా ఆగస్టు 2వ తారీఖున జమ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ విడతగా నవంబర్ 19వ తారీఖున, 3వ విడతగా మార్చి 13వ తారీఖున మొదటి సంవత్సరం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో. వాటిలో 6,000 రూపాయలు సంవత్సరానికి మనకు కేంద్ర ప్రభుత్వం నిధులైతే 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రైతులకి ఇవ్వడం జరిగింది. ఇదొక్కటే కాకుండా మనకు రైతులకి ప్రతి ఒక్క విడత కూడా ఇప్పుడు మళ్ళీ మనకు ఎడగారు పెట్టున్నారు. రైతులకి సేద్యం పనులకి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క విడత కూడా మనకు అందించడం జరుగుతూ ఉంది. మన రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి కూడా మనకు రైతు కొనుగోలు కేంద్రాలను కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే 24 గంటల్లో రైతుల అకౌంట్లో పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మనకు రైతులందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల్లో రైతులకి ఎటువంటి మన పరికరాలు కూడా, వ్యవసాయ పనిముట్లు కూడా అందిన దాఖలాలు లేవు. గతంలో 2014-19 వరకు చూసుకున్నట్టయితే మనకు రైతు రథాల కింద మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా మనకు సబ్సిడీలో ప్రతి ఒక్క రైతుకి అందిస్తున్నారు. అలాంటి పరికరాలన్నీ కూడా ఏది లేకుండా గత 5 సంవత్సరాలు మనం గడిపేశాం. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే రైతులు సుభిక్షంగా వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్లు కావచ్చు, అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లు కావచ్చు, అన్ని సబ్సిడీలో అందిస్తూ డ్రోన్లు కూడా, అంటే నూతనంగా మనకు ఆధునిక పరికరాల ద్వారా మనకు డ్రోన్స్ ద్వారా మందుల్ని పిచికారీ చేసేదానికి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసేందుకు డ్రోన్లు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మనకు ప్రతి ఒక్క పరికరాలు కూడా, వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తీసుకొచ్చి మనకు సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు కూడా స్టాల్స్ పెట్టినారు. అక్కడ మనకు ఎక్కువ ఎరువులు వేయకుండా, మన ఆరోగ్యాలు ఇబ్బంది పడకుండా, మనకు ఆరోగ్యం బాగుండేలాగా కూడా మనకు రసాయన ఎరువులు లేకుండా మనం తయారు చేసిన కషాయాల ద్వారా కూడా మన రైతులు పండించుకునే దానికి కూడా ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టు ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు కూడా రైతులకి గుర్తుపెట్టుకునే ప్రభుత్వం, రైతులకి అండగా ఉండే ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, రైతులందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనకు పనిచేసే ప్రభుత్వానికి తోడుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.